టీచర్స్ డే సందర్భంగా కాకినాడ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గురుపూజోత్సవం కార్యక్రమాన్ని కాకినాడ జెఎన్టీయూకేలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సుమారు 70 మంది ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహిస్తూ జిల్లా స్థాయిలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచేలా చేస్తున్నారన్నారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, పంతం నానాజీలు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఒత్తిడి ఉన్న పాఠ్యాంశాలను బోధిస్తూ విద్యార్థులతో కలిసి వారి నైపుణ్యాన్ని పసిగట్టి వారి ఎదుగుదలకు ప్రోత్సహిస్తున్నందుకు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్లో జనరల్లీ అంత అఫిలియేషన్ ఐ డోంట్ సే టీచర్స్ స్కూల్లో ఉన్నంత అఫిలియేషన్ ఇంజనీరింగ్లో కానీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ ఉండదు అనిపిస్తుంది నాకు. సో on this occasion I'm sure they'll be very proud that I'm talking to you. So it's a very very emotional moment for me. ఇలాంటి మీటింగ్లో నేను మీతో మాట్లాడడం ఐఎమ్ షూర్ మై పేరెంట్స్ వుడ్ బి వెరీ హ్యాపీ. సో ఐ రియలీ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద మెంబర్స్ హియర్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. హ్యావింగ్ సెడ్ దట్, నేను ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడాను అంటే నేను చిన్నప్పుడు మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడే కాన్వర్జేషన్స్ చిన్నప్పుడు ఎప్పుడే కానీ నేను ఐ హావ్ నెవర్ సీన్ వాళ్ళు డ్రగ్స్ గురించో లేకపోతే ఏదో తాగేసి వచ్చారనో పిల్లలు ఇలాంటివి ఎప్పుడు నేను వినలేదు. యాక్చువల్లీ 10th క్లాస్ వరకు నేను ఎప్పుడు అలాంటి కాన్వర్జేషన్ ఇంట్లో వినలేదు. మా ఇంట్లో కానీ మా తాతయ్య వీళ్ళందరూ టీచర్స్ యాక్చువల్లీ. సో వాళ్ళు ఎప్పుడు ఎంతసేపు ఏదో ఈ ఏరియా నుంచి పిల్లలు సరిగా చదవట్లేదనో లేకపోతే వీళ్ళు స్పోర్ట్స్ కాంపిటీషన్స్ లాంటివి పెడతా ఉంటారు అనమాట. అంటే ఒక టీచర్ని మా స్కూల్లో ఉండేది, ఒక టీచర్ని ఒక స్టూడెంట్ని కలిపి బ్యాడ్మింటన్ ఆడమంటారు అటు సైడ్ అట్లాగా. సో ఫస్ట్ రౌండ్లోకి వెళ్ళి చేసాను, సెకండ్ రౌండ్లోకి మా టీచర్ పొజిషన్ ఫోటో నన్ను సస్పెండ్ చేశారు September 5th రోజు. సో ఐ రిమెంబర్ దిస్ స్వీట్ మెమరీ. అండ్ ఆల్వేస్ టీచర్స్ అంటే ఏంటి అంటే దే ఆర్ క్యాండిల్స్ హూ బర్న్ దెమ్సెల్ఫ్ టు గివ్ లైట్ టు అదర్స్, టు ద స్టూడెంట్స్. టీచర్స్ ఆర్ ఆల్వేస్ ఎ లీడర్స్ who lay themselves to give lift to the others. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అలాగే అదే సేమ్ పొజిషన్, ఒక స్టేబుల్ పొజిషన్, ఒక పీస్ఫుల్ పొజిషన్లో ఉంటూ ఎంతో మంది. నేను నా స్టడీస్ ఇంటర్మీడియట్తో ఆగిపోయాను. వీళ్ళు చాలామంది తెలియదు అది. విద్య గురించి నేను ఏం మాట్లాడాలన్నా చాలా తక్కువ మాట్లాడగలను, కానీ చదువుకున్న వాళ్ళంటే నాకు ఎప్పుడు గౌరవం. వాళ్ళకి ఎవరన్నా చదువుకుంటున్నాను అని నా దగ్గరికి వస్తే మటుకు ఈ కాలేజీ ఓనర్స్ అందరూ కూడా, ఈ స్కూల్ ఓనర్స్, కాలేజీ ఓనర్స్ అందరూ కూడా గత 20 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి నా మీద పీకిల మీద దాకా కోపం ఉంటుంది. ఎందుకంటే నేను బలవంతంగా వాళ్ళని ఫీజు తగ్గించమని, వాళ్ళని ఎంకరేజ్ చేయమని ప్రతి ఒక్కరికి అధికారంలో ఉన్నప్పుడు అధికారులతో చెప్పించడం, పెద్ద అధికారంలో లేనప్పుడు ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్షంగా మాట్లాడడం, చెప్పి చదువుకోవాలి అన్నది నాకు లేని దాన్ని మిగిలినకి రావాలంటే ఒక బలమైన కోరిక అలా ఎప్పుడు ఉంటుంది. ఈ గురు పూజోత్సవ దినోత్సవం సందర్భంగా నేను రాజు గారికి కానీ అందరికీ